హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. వీడియోలో అయితే మనం అయితే ఐక్యూ న్యూ ఇయర్ 10 అయితే ఉన్నాయి కదా, దాని టిప్స్ అండ్ టిప్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. మరి ఈ వీడియోని అయితే మీరైతే లాస్ట్ వరకు అయితే చూడండి, లేదంటే ఇంపార్టెంట్ టిప్స్ అయితే మీరైతే మిస్ అయిపోతారు. మరి ఇకనైతే వీడియోని అయితే మనం అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. మరి మనమైతే ఇదే మరి ఐక్యూ న్యూ ఇయర్ 10 బాక్స్ అయితే మనకి ఫోన్ అయితే లుక్స్ అయితే ఇట్లా ఉన్నది. మరి బ్యాక్ సైడ్ అయితే ఐక్యూ న్యూ ఇయర్ 10 డ్యూయల్ టోన్ తోటి అయితే వస్తుంది మనకి. డిజైన్ అయితే బాగున్నది. మరి బ్యాక్ సైడ్ డిజైన్ అయితే ఇదైతే ఆరెంజ్ కలర్ మారాలి. మరి దీంట్లో 7000 mAh బ్యాటరీ కూడా ఉన్నది అంటారు. మరి దీంట్లో డిస్ప్లే అనేది 6.78 inches 1.5K డిస్ప్లే అనేది చిల్లు 10-bit ప్యానల్, గుడ్ క్వాలిటీ డిస్ప్లే అయితే ఉన్నది. మనకి దీంట్లో అయితే కలర్స్ అవన్నీ బాగానే ఒప్పిస్తున్నాయి మన డిస్ప్లేలో. 144 hours రిఫ్రెష్ రేట్ కూడా ఇచ్చిల్లు మన డిస్ప్లేలో. పీక్ బ్రైట్నెస్ అయితే 5500 nits అయితే పీక్ బ్రైట్నెస్ అయితే ఇచ్చిల్లు మనకైతే ఈ ఫోన్లో అయితే. ఫోన్ డిస్ప్లే అయితే బాగా బ్రైట్ అయితే ఉన్నది. మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇచ్చిల్లు. ఇంకా మనకి దీంట్లో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ కూడా ఉన్నది. అది కూడా మనం అయితే ఆన్ అయితే చేసుకోవచ్చు. మరి సెట్టింగ్స్లోకి వచ్చేసి మనకైతే ఇక్కడైతే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే ఆఫీస్తుంది. దీంట్లో కస్టమైజ్ థీమ్స్ అయితే చాలా ఉన్నాయి. మరి మీకు నచ్చిన థీమ్ అయితే మీరు అయితే ఎంచుకోవచ్చు. మీకు ఏది కావాలనుకుంటే అయితే మీరు సెట్ అయితే చేసుకొని పెట్టుకోవచ్చు. మరి చాలా ఇచ్చిల్లు మరి ఐక్యూ వాళ్ళు అయితే మనకైతే కస్టమైజ్ చేసుకొని. ఇంకా దీంట్లో మనకి లైవ్ వాల్ పేపర్స్ కూడా ఇచ్చిల్లు. మరి దీంట్లో వాల్ పేపర్స్ అయితే మనం సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడైతే ఫస్ట్ ఇచ్చేది అయితే మనకి నార్మల్ వాల్ పేపర్ ఇచ్చిల్లు. ఇక్కడ వాల్ పేపర్స్లోకి వచ్చేసి మనకి మొత్తం ఇటు సైడ్ కంటే మాత్రం మనకి ఇక్కడ లైవ్ వాల్ పేపర్స్ అయితే ఆఫీస్ పైన అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఏ వాల్ పేపర్ అయినా లైవ్లోనే వస్తుంది. మనకి ఇట్లా యానిమేషన్ అయితే వాటికి అయితే యాడ్ అయితే అవుతుంది. చూడండి ఇప్పుడైతే లాక్ స్క్రీన్లో ఎట్లా వస్తుందో మనకి వాల్ పేపర్ అయితే. నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి వాల్ పేపర్స్ అయితే. ఇవైతే మీరైతే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక కస్టమైజ్ థీమ్స్ కూడా ఉన్నాయి మనకి. ఇవి కూడా మనమైతే సెట్టింగ్స్లోకి అయితే రావాలి. దీని లోపలికి వచ్చేస్తే మనకి ఇక్కడనైతే ఉంటాయి మరి కస్టమైజ్ థీమ్స్ అయితే. కిందనైతే చాలా ఉన్నాయి మరి థీమ్స్ అయితే మనకి. ఇక్కడైతే ఒక పర్సన్ అయితే ఉన్నాయి కదా, ఇక్కడ పర్సన్ అయితే ఉన్నాయి కదా, ఇవైతే సెలెక్ట్ చేసుకున్నాం అనుకో మనమైతే వీటిని కూడా మనమైతే కస్టమైజ్ చేసుకోవచ్చు మన ఫోటోని అయితే పెట్టుకొని. ఇప్పుడైతే నేనైతే ఒక ఫోటోని అయితే యాడ్ అయితే చేసేదే చూపిస్తా. చూసి ఎట్లా చూపిస్తుందో మనకైతే. లాస్ట్ స్క్రీన్లో కూడా మనకైతే చాలా మంచిగా అయితే చూపిస్తుంది. ఇట్లా 3 ఆప్షన్స్ అయితే ఇచ్చిల్లు. కలర్ చేంజ్ చేసుకోవచ్చు. చాలా మనకైతే కస్టమైజ్ ఆప్షన్స్ అయితే ఇచ్చిల్లు. ఇప్పుడైతే లాస్ట్ స్క్రీన్లో చూద్దాం మరి ఎట్లా చూపిస్తుందో. మనకైతే ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో ఇట్లనైతే చూపిస్తుంది. మరి యానిమేషన్స్ కూడా మనకైతే బాగున్నది. మరి ఇప్పుడైతే లాస్ట్ స్క్రీన్ యానిమేషన్ చూడండి ఇది ఎంత మంచిగా ఉన్నదో. మీకైతే ఇట్లా మీ ఫోటో కూడా పెట్టయితే మీరైతే కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇంకా సర్కిల్ టు సర్చ్ ఫీచర్ కూడా ఉన్నది మనకి. దీంట్లో ఏమన్నా తెలియని అయితే ఉంటే మీరైతే సర్కిల్ చేసి అయితే మీరైతే తెలుసుకోవచ్చు. మరి వీటి ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి కిందనైతే వస్తుంది. ఫొటోస్ అవన్నీ వస్తాయి మనకి. ఇంకా ఆటోమేటిక్ కాల్ రికార్డింగ్ కూడా ఉన్నది. దీంట్లోకి అయితే వచ్చేస్తే మనకి ఆటోమేటిక్ కాల్ రికార్డింగ్ అయితే ఆన్ అయితే చేసుకోవచ్చు. మరి రికార్డ్ ఆల్ కాల్స్ కూడా ఉన్నాయి కదా, ఇవన్నీ మనం బయట చేస్తే మనకైతే అన్ని కాల్స్కి అయితే రికార్డింగ్ అయితే వచ్చేసేది. మరి దీంట్లో ప్రొసెసర్ అయితే మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రొసెసర్ అయితే ఇచ్చిల్లు. పవర్ఫుల్ ప్రొసెసర్. బీజిఎం అయితే స్మూత్ ప్లస్ 120 FPS హ్యాండిల్ చేస్తుంది. ఇది మెయిన్ ఫోన్. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే గేమింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది ఫోన్ అయితే. 120 FPS హ్యాండిల్ చేస్తుంది అంటే అర్థం చేసుకోవాలి దీని పర్ఫార్మెన్స్ అయితే ఎట్లుంటుందో. ఇంకా యాంటీడోస్ కోడ్ కూడా అరౌండ్ మనకి 20 lakhs వరకు అయితే వస్తుంది. యాంటీడోస్ కోడ్ అయితే LPDDR5X RAM అయితే ఇచ్చిల్లు. UFS 3.1 స్టోరేజ్ అయితే ఇచ్చిల్లు. ఇంకా మీరైతే 256GB మోడల్ అయితే UFS 4.1 స్టోరేజ్ అయితే వస్తుంది మనకైతే. నెక్స్ట్ అయితే మనకైతే ఇక గేమింగ్ డాష్ బోర్డ్ అయితే ఉన్నాయి. దీంట్లో మనకైతే చాలా ఆప్షన్స్ అయితే ఇచ్చిల్లు. మాన్స్టర్ మోడ్ అనేది ఒకటి ఇచ్చిల్లు. ఇది ఆన్ చేసుకుంటే మనకైతే గేమ్లోనైతే పర్ఫార్మెన్స్ అయితే పెరుగుతుంది. ఇంకా రిఫ్రెష్ రేట్ అయితే ఇచ్చిల్లు. హై రిఫ్రెష్ రేట్ అయితే పెట్టుకోండి, మీకైతే రిఫ్రెష్ రేట్ మంచిగా ఉంటుంది. ఇంకా టచ్ శాంపరింగ్ రేట్ కూడా మీరైతే హై అయితే పెట్టుకోండి. ఎంత తొందరగా టచ్ చేస్తే అంత తొందరగా అయితే మనకి యాక్టివ్ అయితే అవుతుంది మరి అది పెట్టుకుంటే. ఇంకా మనకి 4D వైబ్రేషన్ అయితే ఇచ్చిల్లు. ఇది ఆన్ చేసుకుంటే మనకి 4 దిక్కులకి వైబ్రేట్ అయితే అవుతుంది. ఇంకా దీనిలో స్పోర్ట్ మోడ్ అయితే ఇచ్చిల్లు. చాలా ఆప్షన్స్ అయితే ఇచ్చిల్లు. విజువల్ ఎన్హాన్స్ ఇచ్చిల్లు. ఇంకా కస్టమైజ్ చేసుకొని చాలా ఇచ్చిల్లు. ఇవేమో మోషన్ కంట్రోల్ బటన్స్ అయితే ఉన్నాయి, అవి ఇచ్చిల్లు. మనకి ఇంకా బైపాస్ ఛార్జింగ్ అయితే ఉన్నది, అది కూడా మీరు అయితే ఆన్ చేసుకోవాలని కూడా చేసుకోవచ్చు. ఇంకా దీంట్లో మనకి బ్యాటరీ అయితే 7000 mAh బ్యాటరీ అయితే ఇచ్చిల్లు. అయినా ఫోన్ వెయిట్ అయితే 210 grams ఉన్నది మనకి ఫోన్ వెయిట్ అయితే. దీంట్లో ఛార్జర్ కూడా మనకి 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి బాక్స్లోనే మనకి ఛార్జింగ్ కూడా వస్తుంది. మరి ఇంకా ఛార్జింగ్ ఆప్టిమైజేషన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మనకి. ఇప్పుడు బ్యాటరీలోకి వచ్చేసి మనకైతే ఇక్కడైతే చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇది ఆన్ చేసుకుంటే మనకైతే ఫాస్ట్గా అయితే ఛార్జింగ్ అయితే అవుతుంది. ఒకవేళ మీకు ఫాస్ట్గా బ్యాటరీ ఛార్జ్ కావాలనుకుంటే ఇది అయితే ఆన్ చేసుకోండి, ఇంకా ఫాస్ట్గా అయితే మనకైతే ఛార్జింగ్ అయితే అవుతుంది. మరి ఇంకా ఆప్టిమైజేషన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇది పెట్టుకుంటే మనకి లిమిట్ అయితే ఉన్నది. మరి ఇక్కడనైతే లిమిట్ సెట్ చేసుకోవచ్చు. మనమైతే 80% ఛార్జింగ్ కావాలనుకుంటే 80% పెట్టుకోవచ్చు. 90 కావాలనుకుంటే 90% అయితే పెట్టుకోవచ్చు. అట్లా మీరు ఎంత లిమిట్ సెట్ చేసుకుంటే అంత లిమిట్లో మనకి ఛార్జింగ్ అయితే ఆగిపోతుంది అక్కడి వరకు వచ్చేసి. ఇంకా యూజర్ ఇంటర్ఫేస్ అయితే దీంట్లో ఫన్ టచ్ OS 15 మీద రన్ అవుతుంది. Android 15 మనకు ఫోన్ అయితే. యూజర్ ఇంటర్ఫేస్ అయితే సింపుల్గా అయితే ఉంటుంది.
అంత పెద్ద చేంజెస్ అయితే ఉండే ఏముండవు అయితే ఎప్పటి నుంచో వచ్చే కంట్రోల్ ప్యానల్ ఉన్నది. కొంచెం బ్లోట్వేర్ అయితే ఉండేది మనకి, దీంట్లో బ్లోట్వేర్ ఇవ్వకుంటే బాగుండు. పనికిరాని యాప్స్ అయితే ఉంటే అవి అయితే మీరు అయితే డిలీట్ అయితే చేసుకుంటే మీకు అయితే యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది. మరి ఇంకా యానిమేషన్స్ కూడా స్మూత్ అయితే ఉండే మనకి. ఫోన్ అయితే మనకి 3 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. మరి లాక్ స్క్రీన్ కస్టమైజేషన్స్ అయితే ఉన్నాయి మనకి దీంట్లో. ఇవి ఆన్ చేసుకుంటే మనకి లాక్ స్క్రీన్ లో మనం అయితే కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా లాక్ స్టైల్ కస్టమైజ్ చేసుకోవాలని కూడా చేసుకోవచ్చు. చూడండి మరి ఇట్లా ఫౌండ్ చేంజ్ చేయాలనుకుంటే ఫౌండ్ అయితే చేంజ్ చేయొచ్చు. కలర్ చేంజ్ చేయాలనుకుంటే కలర్ అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా స్క్రీన్ రికార్డింగ్లో మనకైతే ఒక ఆప్షన్ అయితే ఉన్నది, ఆన్ చేసుకుంటే మనకైతే నోటిఫికేషన్స్ వచ్చిన రికార్డింగ్ అయితే అబౌవ్ మరి స్క్రీన్ రికార్డింగ్లో ఇదైతే బెస్ట్ ఆప్షన్ మరి. అది కూడా మీరు అయితే ఆన్ అయితే చేసుకోండి. ఇంకా దీంట్లో మనకు ఫోన్లో అయితే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయి. స్పీకర్స్ క్వాలిటీ అయితే బాగున్నాయి మరి. దీంట్లో హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ అయితే అంత మంచిగా లేదు మరి. వేరే ఫోన్స్లలో మనకి హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ మోటర్ అయితే ఇచ్చే, కానీ దీంట్లో మాత్రం అట్లా ఇవ్వలేదు మరి. అంత ఫీడ్బ్యాక్ అయితే ఏం మంచిగా లేదు మరి. ఇప్పుడైతే మనకి యాప్ సపరేట్ వాల్యూమ్ అయితే ఉన్నది, ఆన్ చేసుకునే మనకి యాప్ అయితే సపరేట్గా మనం అయితే వాల్యూమ్ అయితే తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి మళ్ళీ ఎప్పుడు కానీ అంతే వాల్యూమ్లో సెట్ అయి ఉంటుంది మీకైతే. దీంట్లో NFC సపోర్ట్ కూడా ఉన్నది మనకు ఫోన్లోనైతే. బ్లూటూత్ 5.2 సపోర్ట్, వైఫై 7 మీద రన్ అవుతుంది. ఇంకా యాప్ క్లౌనర్ ఆప్షన్ కూడా ఉన్నది మనకి దీంట్లో. 2 అమెజాన్లు అట్లా మీరు అయితే వాడుకోవచ్చు. ఇప్పుడైతే నేను చూపిస్తాను. ఇట్లా 2 డూప్లికేట్ ఒకటి వస్తుంది మనకి. అట్లా 2 అయితే మీరు యాప్స్ అయితే వాడుకోవచ్చు మరి. ఇంకా ఇది ఆన్ చేసుకుంటే మనకైతే ఇప్పుడైతే ఫోన్ అయితే ఎవరైనా దొంగతనం చేస్తారు కదా, దొంగతనం చేసేటప్పుడు స్విచ్ ఆఫ్ అయితే చేస్తారు కదా, మనకైతే పాస్వర్డ్ అయితే అడుగుతుంది. పాస్వర్డ్ కొట్టకపోతే మాత్రం మనకు ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయితే కాదు. బ్యాక్ సైడ్ అయితే మనకి 50 MP కెమెరా అయితే ఇచ్చిళ్ళు. ఫ్రంట్ అయితే 32 MP కెమెరా అయితే ఇచ్చిళ్ళు. IP65 రేటింగ్ అయితే ఇచ్చిళ్ళు. మనకి 69 ఇస్తే బాగుంది మరి. వేరే బ్రాండ్స్ అయితే మనకి 69 రేటింగ్ అయితే ఇస్తారు. ఈ బ్రాండ్ అయితే మనకి 65 ఇచ్చిళ్ళు మరి. ప్రీ అప్లైడ్ గ్లాస్ అయితే వస్తుంది మనకి ఫోన్లోనే. మనకైతే ఒక బాక్స్లోనే మనకు ఒక పౌచ్ అయితే వస్తుంది. ఇంకా డ్యూయల్ సిమ్ సపోర్ట్ అయితే ఉన్నది మనకి దీంట్లోనైతే. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఏదైనా వస్తే వీడియోకి అయితే లైక్ అయితే కొట్టి, ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. బాయ్ బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో రాసుకుందాం. బాయ్ బాయ్.